ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఓం నమో వెంకటేశాయ, గోవింద గోవింద. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బాలు వ్లాగ్స్. సో ఈరోజు రైడ్ ఎక్కడికంటే మన రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఆర్సీహెచ్ అగ్రహారం, రామచంద్రాపురం అగ్రహారం. మీ అందరికి అగ్రహారం అంటే ఐడియా ఉంటుంది అన్నమాట. మీ అందరికి అగ్రహారం అంటే ఐడియా ఉంటుంది. సో ఈరోజు వచ్చేసి అక్కడికైతే వెళ్ళబోతున్నాం అన్నమాట. నిన్న వెలగాడ వీడియోకి బాగా రెస్పాన్స్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు చూద్దాం అగ్రహారం నుంచి ఎంత మంచి రెస్పాన్స్ వస్తుందో. నిన్న కొంచెం బయలుదేరిపోయాను, బట్ ఈరోజు కొంచెం లేట్ అయింది. సో ఇన్స్టా 360కి ఛార్జింగ్ నైట్ పెట్టడం మర్చిపోయాను నేను. సో అందుకే కొంచెం లేట్ అయింది. సో ఇంకెందుకు లేట్, ఊరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్ టనల్. మే నుంచి అయితే ట్రైన్స్ వెళ్తాయి, కింద నుంచి మంది. బట్ ఇక్కడ మేజర్గా ఈ లైన్లు ఎక్కువ తిరిగే వాళ్ళు ఎక్కువ అబ్జర్వ్ చేసి ఉంటారు. ఇక్కడ 24/7 వాటర్ అయితే ఉంటుంది. బట్ ఎందుకో మరి తెలీదు, ఇప్పుడు ఇంత సమ్మరు అయినా ఇక్కడ చూడండి ఎంత వాటర్ అయితే ఉందో. మరి అది కన్స్ట్రక్షన్ ప్రాబ్లమా లేకపోతే ఏంటో తెలియదు, బట్ ఎప్పుడు వాటర్ అయితే ఉంటుంది టనల్లో. సో టనల్ నుంచి వెళ్తే ఒక ఫీలింగ్. సో మనమైతే ఎంటర్ అయిపోయాం అగ్రహారం ఊరిలోకి. సో ఇది వచ్చేసి బోర్డు, ఆర్సీహెచ్ అగ్రహారం, రామచంద్రాపురం అగ్రహారం అని కూడా అంటారు, ఎస్పీఆర్ పురం. సో ఊరు ఎంటర్ అవగానే ఇక్కడైతే శ్రీ శివసాయి మారుతి దేవాలయం అయితే ఉంది. ఇక్కడ శివుడు టెంపుల్ కూడాను, సాయిబాబా టెంపుల్ ఆల్సో, రెండు కొత్త కడుతున్నారు. సో ఇది ఊర్లోకి ఎంటరింగ్ అనమాట. సో అలాగా ఎంటర్ అయితే ఇక్కడ వచ్చేసి రామాలయం అయితే ఉంది. సో ఇదంతా అగ్రహారం ఊరు, మీరు చూసుకోవచ్చు. వెళ్దాం సందుల్లోకి. ఊరు అవుటర్ కంప్లీట్ చేసేస్తే సందుల్లో దూరిపోదాం. వాటర్ బాటిల్ క్యారీ చేయడం మర్చిపోయాను, కొంచెం తొందరలోనే గాబరైపోయాను అనమాట. సో చాలామంది అగ్రహారం ఇక్కడితే ఎండ అనుకుంటారు, బట్ ఇంకొంచెం ముందుకైతే ఉంది. ముందుకు వెళ్దాం పదండి. వరకు అగ్రహారం ఊరైతే ఉంది. సార్ నాకు తెలియదు ఇక్కడ వరకు ఉందని, మా ఫ్రెండ్ అయితే చెప్పాడనమాట. సో ఈ ఇల్లులు కూడా అగ్రహారంలోకి వస్తాయని చెప్పేసి. సో నెక్స్ట్ ఆ లోపలికి వెళ్ళిపోదాం, రైల్వే స్టేషన్ లోపలికి. సో ఇదంతా అగ్రహారం అవుటర్ అనమాట. సో వీధుల్లోకి వెళ్దాం. సో ఇక్కడ ఒక వీధి ఉంది, ఈ లోపలికి అయితే వెళ్దాం. వీధుల పేర్లు నాకు తెలియవు, క్షమించండి. మీకు తెలిస్తే గట్ట కింద కామెంట్ అయితే చేసేయండి. ఇటు మరి ప్లేస్ లేదు. ఇటు నుంచి ఇటు అడుగు దారి ఉంది, చూద్దాం. బండి వెళ్ళేంతవరకు ప్లేస్ ఉంచాను. సో అటు నుంచి ఇటు నెక్స్ట్ ఇది కలిసాం అనమాట. ఇక్కడ ట్రైన్ వెళ్ళిపోతుంది, ట్రైన్ మిస్ అయిపోయాం మనం.
ఆ పక్క ఇది నుంచి మళ్ళీ ఇదిలో కనెక్షన్ అన్నమాట ఇది. సో ఇలాగా ఇక్కడ అయిపోయిన తర్వాత ఈ లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ఇదంతా అగ్రహారమే. ఈ రోడ్డు ఎప్పుడు బాగోదు, అదేంటో నేను అబ్జర్వ్ చేశాను. రైల్వే స్టేషన్కి వెళ్ళే 2 లైన్లు కూడా రోడ్స్ అస్సలు బాగోవు. కొంచెం గవర్నమెంట్ కొంచెం దీని మీద యాక్షన్ తీసుకోవాలి. మరి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఏదో ఒకటి. ఎందుకంటే సిగడా రైల్వే స్టేషన్కి చాలామంది వచ్చి వెళ్తుంటారు. అవతల నుంచి ఇన్ అయింది, అవతల నుంచి అవుట్ అయిన 2 రోడ్స్ బాగోవు. చూస్తున్నారు కదా రోడ్స్ ఎలా ఉన్నాయి పరిస్థితి. అటు సైడు బాగోదు, ఇటు సైడు బాగోవు రోడ్స్. చాలా ఇబ్బంది పడిపోతాం. వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది. నెక్స్ట్ వచ్చేది వర్షాకాలమే. ఈ గ్యాప్లో కొంచెం ఈ వీడియో చూసి రోడ్స్ వేస్తే బెస్ట్ అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే చాలా దారుణంగా ఉన్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే వర్షం పడితే ఆలోచించండి. సో ఇది వచ్చేసి అగ్రహారం, ఇది కూడాను. సో ఇది వచ్చేసి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎస్పి రామచంద్రపురం. స్కూల్ ప్రెజెంట్ క్లోజ్ కాబట్టి రన్నింగ్లో లేవు. ఈ లోపలికి వెళ్దాం. బైక్ వెళ్ళడానికి సందులు అయితే లేవు. బైక్ వెళ్ళడానికి ప్లేస్ లేదు. సో ఇదంతా అగ్రహారం వచ్చేసి. అక్కడ ఇసుక ఉంది వెళ్ళడానికి. ముందున ఇంకో టెంపుల్ అయితే ఉంది. సో అక్కడికి వెళ్దాం. సో ఇప్పుడే టెంపుల్కి అయితే ఎంటర్ అయిపోయాం. సో ఎంట్రన్స్లోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంది. సో ఆంజనేయ స్వామి, ఏటిది నుయ్య, ఇదో నుయ్య. చాలా లోతుగా ఉంది. ఇక్కడ నుంచి చూస్తే మీకు అలా కనిపిస్తుంది. టెంపుల్ బాగుంది, కొంచెం చల్లగా. సో ఎంట్రన్స్ ఇదే అనుకుంటా. క్లోజ్ చేస్తున్నది. అవతల నుంచి లోపల తలిపేసి ఉంది. సో ఇది ఎంట్రన్స్. ఇది అమ్మవారు వచ్చేసి దుర్గా భవాని అగ్రహారం. సీ కెమెరా కూడా పెట్టారు సెక్యూరిటీ పర్పస్. అది నేను వచ్చి వీడియో తీయగానే అరుస్తుంది. సో నా బ్యాక్ సైడ్లో చూస్తున్నారు కదా. సో ఇది వచ్చి పోలితాత చెట్టు అనమాట. సో ఇదంతా కనిపిస్తుంది కదా, ఇదంతా చెరువు కోనేరు అనమాట. సో మట్టి పనులు అయితే అవుతున్నాయి. సో అన్నీ వదిలేసి అయితే వెళ్ళిపోయారు. మళ్ళీ సాయంత్రం అయితే వస్తారు. సో చాలా బాగుంది. సో చూసారు కదా, ఇది ఈరోజు వీడియో వచ్చేసి. సో వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అగ్రహారం ఊరు మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో ఏదైనా మిస్ చేస్తుంటే నన్ను అయితే క్షమించండి. సో ఏటి మిస్ చేశాను కింద కామెంట్ చేసేయండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే
అది తీయడానికి నేను ట్రై చేస్తాను. సో ఇది ఈరోజు వీడియో వచ్చేసి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నేను మీ బాలు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో లవ్ యూ గైస్. జై హింద్. బాయ్.